హాయ్ అండి అందరికీ. వేడి వేడి ఉప్మా అయితే రెడీ అయిపోయింది. ఇగో మళ్ళీ హన్వి కోసం స్నాక్స్ బాక్స్ కోసం అయితే రెడీ చేయాలి. ఏం తింటుందో ఏం లేదో ఒక్కోసారి అయితే రిటర్న్ తీసుకొస్తుంది. ఉప్మా అన్న తర్వాత మొత్తం రవ్వనే ఉండాలి, దాంట్లో ఒక్కటి కూడా ఉండొద్దు, ఏం ఉండొద్దు, కరివేపాకు కొత్తిమీర అట్లాంటివి ఏం ఉండొద్దు, మొత్తం నీట్గా ఉండాలంటది. లేదంటే మొత్తం రిటర్న్ తీసుకొని వచ్చేస్తుంది తినకుండా. ఫస్ట్ అయిన తర్వాత వేడి వేడిగా ఆమె కోసమే తీసి అన్నీ అయితే ఏరి పక్కకైతే పెడుతున్నా. ఇగో అట్లా కాజు మాత్రం ఉంటే టకటక తినేస్తుంది. రవ్వ కాజు తప్ప మిగతావి ఏవి కనిపించొద్దని చెప్తుంది. మా ఆయనకేమో కాజు అంటే అస్సలు నచ్చదు. ఉప్మాలో అన్నీ ఉన్నా అంత స్పైసీగా తినాలంటాడు. ఈమెకేమో అన్నీ నచ్చవు, ఈమెకు కాజు నచ్చుతుంది, ఆయనకేమో కాజు నచ్చదు. ఒకరొకరు ఒకలాగా. వీళ్ళిద్దరు తినేసరికి నా కడుపు అయితే నిండిపోతుంది. నేను తినకపోయినా బ్రేక్ఫాస్ట్ చేసింది నచ్చి వీళ్ళిద్దరు తినేసిరు అనుకోండి, అదే ఫుల్ అయిపోతుంది ఇంకా. అందుకే పొద్దున్న అయితే లహాన్వి కోసం అయితే ఉప్మా రెడీ చేసిన. లహాన్వి అయిపోయిన తర్వాత ఇంకా మా సార్కి పెట్టించి ఇవ్వాలి. ఆయనకి కాజు మొత్తం ఏం కనిపించకుండా తీసి పెట్టి ఇవ్వాలన్నట్టు. ఆయన కాజు ఉంటే అసలు ఇష్టం ఉండదు కాబట్టి. ఇంట్లో కర్రీస్ కూడా ఆమెకొకటి ఈయనొకటి అన్నట్టు, ఒకే కర్రీ ఇద్దరు తినారు అన్నట్లు. అట్లా ఈ వంటల దగ్గరనే చాలా టైం అయితే స్పెండ్ అయిపోతుంది. ఇగో మొత్తం అయితే ఏరిన నీట్గా రవ్వ మాత్రమే ఉంది, ఇంకా ఏం లేదు దీంట్లో. ఇంకా కాజు ఈ రవ్వ మాత్రమే కనిపిస్తే అది కొంచెం తినేస్తుంది అన్నట్టు. పిల్లలు తింటేనే కదా మనకి హ్యాపీగా అనిపిస్తుంది. పిల్లలు కానీ ఈయన కానీ తిన్నాకనే నాకు హ్యాపీగా అనిపిస్తుంది. నేను లేట్ అయితే తిన్నా కూడా పర్లేదు అన్నట్టు ఫస్ట్ వీళ్ళిద్దరికే చూస్తాను అన్నట్టు. నీట్గా అయితే అంత అయిపోయింది. ఇక్కడ చూస్తున్నారు కదా రవ్వ మొత్తము. టేస్ట్ కూడా అయితే ఉప్పు అన్నీ సరిపోను ఉన్నాయి. ఏది కొంచెం ఎక్కువ తక్కువ అయినా మా మేడం తినదన్నట్టు. అట్లా బాక్స్ తెరవంగానే కాజు అయితే కనిపించాలి. కనిపించంగా అయితే మంచిగా తినేస్తుంది. ఇంకేం కనిపించొద్దు, కాజు మాత్రం కనిపించాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.